సారీ అండి, నేను మాట్లాడలేను. సో మచ్. బండ్ల గణేష్ గారి మీద ప్రేమతో కోడిని కానీ కోడి గుడ్డును కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేసాం. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా ఇండస్ట్రీలో అని నేను అనుకుంటే ఫస్ట్ నా ఫోన్ నిద్రలేవగా నేను ఎవరికైనా మా వ్యాపారాలు చేసినా ఫస్ట్ ఫోన్ చేసి రవి చేస్తా, రేపటి నుంచి చేయను. ఈ రోజు వరకు ఇది నేను తీస్తున్నాను నాకు చెప్పరా, నేను చాలా హర్ట్ అయ్యా, నిజంగా చెప్తున్నా. తప్పు కదా, నువ్వు తప్ప రవి? నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు ప్రతి నా విషయంలో ప్రతి నా ఫ్యామిలీ విషయాలు ప్రతి ఒక్కటి నేను రవితోనే షేర్ చేసుకుంటా, ఎవరితో షేర్ చేసుకుని ఇంకా అప్పులం పెట్టాం కదా, కన్ఫ్యూజ్ అవుతావు దానికి చాలా నువ్వు తప్పు రవి, అంటే నాది వన్ సైడ్ లవ్ అని ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అనురాధ గారు, కౌముది, ఈ సినిమాకి వర్క్ చేసిన మన సీను, గెటప్ సీను కానీ అందరికీ ఇది చాలా నాకు గమ్మత్తుగా. ఇప్పుడే 17 రోజుల్లో షూట్ చేసామన్నారు. 17 రోజులు ఇంత క్వాలిటీతో ఇంత అద్భుతంగా తీశారంటే మేము ఇంకెంత వెనకబడి ఉన్నామా, 100 రోజులు 500 రోజులు 600 షూట్ చేసేవాళ్ళు అనిపిస్తుంది. నచ్చింది, జనాన్ని ఇది అద్భుతంగా ఎంటర్టైన్ చేసి ఈ 6 ఎపిసోడ్లు చాలా ప్రజాదరణ పొంది మళ్ళీ అనురాధ గారు బ్లెస్సింగ్స్తో ఇంకో 60 ఎపిసోడ్లు కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని కౌముదిని విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారి మీద ప్రేమతో కోడిని కానీ కోడి గుడ్డును కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేసాం. 8 years బ్యాక్ యూట్యూబ్లో నేను జర్నీ స్టార్ట్ చేశాను యాజ్ ఏ రైటర్ అండ్ యాక్టర్. అప్పటి నుంచి నాకు అవునరా, సో మేమిద్దరం కలిసి యూట్యూబ్లో ఒక సిరీస్ చేసాము, ది సొటారి బ్రదర్స్ అని చెప్పి. అది అప్పట్లో అంటే ఇప్పుడు ఏమో తెలీదు, బట్ 2019 2020 ఒక లాక్డౌన్ పీరియడ్ మొత్తం వరకు అదొక సంచలనమే. సో దాని నుంచి ఆ క్యారెక్టర్స్ని ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్లాలనే థాట్తో ఈ మేము కాపులం అనే ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను 2023లో. సరే రెడీ చేసుకున్నాను, బట్ దీనికి ఎలా ఏంటి అని అనుకున్న టైంలో నాకు సాయి తేజ్ దేశరాజు గారు కాల్ వచ్చి ఇలా జీ5లో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం అది ఇది అని చెప్తే నేను వెళ్ళి నరేట్ చేశాను. ఇలా వెళ్ళగానే టైటిల్ ఏంటి అనగానే మేము కాపులం అనగానే ఫస్ట్ అందరు జనుకుతున్నారు, ఎందుకంటే ఎందుకురా లేనిపోయింది కాస్ట్ గురించి ఎందుకు అది ఇది అని చెప్పేసి. అది కాస్ట్ కాప్ కాదండి, సిఓపి కాప్, ఇద్దరు డంప్ కాప్స్ గురించి అని చెప్పేసి అనగానే అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. సో థ్యాంక్ యూ జీ అండి, ఎందుకంటే నాది మేము కాపులం అనే కళని ఈరోజు ఇంత బిగ్గర్ ప్లాట్ఫామ్కి ఇంతమంది స్టేజ్ మీద నించున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు అది ఇది అంటే ఒక నా డ్రీమ్ మీదనా అంటే నాకే చాలా నమ్మశక్యంగా లేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ జీ టీమ్ అండి. హిరణ్మయ్య గారు, సిద్ధు గారు అందరూ చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ మెయిన్ చాణక్య బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ కామెడీ ఏంటంటే మేము కాపులం టైటిల్ పెట్టి కోడి పందాల మీద కథ రాసి, నాది గోదావరి కాదు, నేను ఇప్పటివరకు ఒక్క కోడి పందాన్ని కూడా పోలేదు, బట్ కథ అంతా రెడీ చేసుకొని నాకు ఆ నేటివిటీ యాడ్ చేయడానికి ఇదంతా హెల్ప్ చేసింది చాణక్య బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మన జర్నీ ఇంకా ఫార్వర్డ్ అవుతుందని చెప్పేసి కోరుకున్నాను. శ్రవంతికి మా పోలీస్ డ్రెస్లో చాలా హాట్గా ఉన్న శ్రవంతికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రీతు, థ్యాంక్ యూ సో మచ్. అనురాధ మేడం, నేను 99 డ్యాన్స్ బేవ్ డ్యాన్స్లో ఫస్ట్ పార్టిసిపెంట్ అండి. అప్పుడు మీరు హెడ్గా ఉన్నారు, ఇప్పుడు నేను లీడ్గా చేస్తున్న దానికి మళ్ళీ మీరు హెడ్గా ఉండడం చాలా హ్యాపీ అనిపించింది మేడం. చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ జీ5కి చాలా థ్యాంక్స్. కొత్త టాలెంట్ని, నాలాంటి కొత్త యాక్టర్స్ని అంటే మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. లాస్ట్ 2025 నాకు చాలా అసలు ఆ ఇయర్ వాస్ట్ ఇయర్ నాకు. సో ఈ మళ్ళీ రాదు మనకి. సారీ అండి, నేను మాట్లాడలేను. ఈ ఇద్దరు రైటర్స్ నా దగ్గరికి వచ్చారు. ఇతను శోభన్, ఇతను చాణక్య. పేర్లు గుర్తుపెట్టుకోండి చూసిన వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు.
వీళ్ళిద్దరూ ఎంతో కృషి చేశారు. ఈ శోభన్ అనే వ్యక్తి క్రియేట్ చేసిందే ఈ సొటారి బ్రదర్స్ అనే ఒక కాన్సెప్ట్. హీ ఈజ్ ద మెయిన్ ఐడియా బిట్వీన్ సొటారీస్. ఈ సొటారి అనేది యూట్యూబ్లో ఎంతో పాపులర్ అయింది. దాన్ని పట్టుకుని వీళ్ళు మొత్తం వెబ్ సిరీస్ చేసి దాని నుంచి ఏమండి ఇతనితో పాటు ఇంకో సొటారి ఇతను ఉన్నాడు, రవితేజ అనే అతను. ఈ సొటారిని పెట్టి వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని నవ్వించారు. వీళ్ళని వెబ్ సిరీస్ చేస్తాను, అతనితో స్క్రీన్ ప్లే డైలాగులు రాయించుకొచ్చారు. ఇకపోతే మళ్ళీ వినాక ఉంచండి, మిగతా విషయాలు తర్వాత వీళ్ళిద్దరి కష్టంతోనే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అనురాధ గారి కథ వినిపించిన తర్వాత బాగుందండి చేద్దాము. ఈ కోడి పోవటం ట్రైలర్ చూసుంటారు. ఒక పెద్ద రాజుగారు, గజపతి రాజు గారు అని ఆయన కోడి పోవటంతో ఆ కోడిని పట్టుకోవడానికి ఇద్దరు బడుద్దాయి పోలీసులని క్యారెక్టర్స్ తీసుకొచ్చారు. ఇది కథ. దీంట్లో ఆల్రెడీ రవి సొటారి అతన్ని, రవితేజ అనే అతన్ని కాస్ట్ చేసాం. ఈ పక్కనే ఇంకొక యాక్టర్ని ఎవరిని పెట్టాలి, అతనిది మెయిన్ క్యారెక్టర్. ఫస్ట్ 2 సీన్లలో రవి సొటారి తెలివైన వాడైతే, ఆ తర్వాత చూసారా ట్రైలర్లో వ్యాలెట్కి పరిస్థితికి తెలియకపోయినప్పుడు అర్థమైంది. అక్కడి నుంచి టేకప్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే మాకు జీ నుంచి గెటప్ సీన్ గారు అని మాకు డిస్కషన్ జరిగింది. నాకు గెటప్ సీన్ అంటే చాలా ఇష్టమైన యాక్టర్. చాలా బ్రిలియంట్ అనే పదం ఊరికే వాడేస్తుంటాం మనం. బ్రిలియంట్ యాక్టర్ అండి, బ్రిలియంట్ రైటర్ అండి, బ్రిలియంట్ కెమెరా. బ్రిలియంట్ అనే దానికి డెఫినేషన్ మన గెటప్ సీన్ యొక్క పర్ఫార్మెన్స్. సీన్ని అర్థం చేసుకుని, టైమింగ్ని అర్థం చేసుకుని దాన్ని ఇక్కడ డెలివర్ చేయాలి. ఎంత అలవోకగా యాక్టింగ్ చేయటమే యాక్టింగ్ అంటే. నేను యాక్టింగ్ చేస్తున్నా చూడండి అని చెప్పడం యాక్టింగ్ కాదుగా. నేను యాక్టింగ్ చేయట్లేదేమో, వీడు నిజంగా జీవిస్తున్నాడేమో అని చేసేంత గొప్ప నటుడు గెటప్ సీను. ఈ గెటప్ ఇతన్ని చూసే ఇతనేమో అసలు ఓవర్ యాక్టింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. సారీ, మీ స్టైలే అది. ఆయనేమో అలవాక. వీళ్ళిద్దరికి మ్యాచ్ ఎట్లా అవుతుంది? ఇతనేమో చాలా చేదుగా చేస్తున్నాడు, అతనేమో అలా చేస్తున్నాడు. మీరు ఎట్లా కొంప తీసుకుని పులిహోర అయిపోతామేమో అని మొదట భయం వేసింది నాకు మొదటి రోజే. కానీ రష్ చూసేటప్పటికి వాళ్ళిద్దరి జంట ఎంత బాగుందంటే, అసలు గెటప్ సీన్ గారు ఒక చోట రెండో రోజు తీసాం ఆ సీను, రియలైజేషన్ సీన్. ఫస్ట్ రోజేమో తిట్టే సీన్, రెండో రోజు రియలైజేషన్ సీన్ తీశారు. అసలు ఎంత మ్యాచ్ అయిపోయారంటే, థ్యాంక్ యూ సో మచ్ సీను, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా సిరీస్కి ప్రాణం పోసావు. ఇది జోక్ కాదు, సీరియస్. మీరు చూస్తే ఎంత బాగా చేశాడు గెటప్ సీన్ అంటారు. ఐ బికేమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఇది నిజంగా, ఎందుకంటే ఎంతో అద్భుతంగా చేశాడు. లైట్స్ ఆన్. ఎస్. సో ముందుగా బండ్ల గణేష్ గారిని అడిగి తెలుసుకుందాం, ఈ సిరీస్లో హీరో ఎవరై ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? సార్ జస్ట్ గెస్ట్ చేయండి. నేను కోడే. ఓకే, మీకు ఎంత మాత్రం అలాంటి బిజినెస్ ఉంటే మీరు కోడి అని అలా ఆన్సర్ చెప్పేస్తారు. మా కోడిదే. ఆ కోడిన కాబట్టి ఆ సినిమాకి అంత క్రేజ్ వచ్చింది. కోడి. ఓకే, సో కోన వెంకట్ గారు, మీరు హీరో ఎవరై ఉంటారని అనుకుంటున్నారు? ఆ కోడిని పట్టుకునే మా సీను అనుకుంటున్నాను. మా సీను, రవితేజ. ఓహో, అందుకేనా మీరు హీరో అన్న స్టిక్కర్ వేసిన సోఫాలో కూర్చున్నారు? మీరు హీరోలను ఫిక్స్ అయిపోయారు అయితే? రవి మరి వాళ్ళే హీరోని చెప్పాడు మరి. అవునా? ఓకే, అజయ్ భూపతి గారిని అడుగుదాం. సార్ మీరు ట్రైలర్ చూసారు కదా, హీరో ఎవరై ఉంటారని అనుకుంటున్నారు? అసలు హీరోలు ఎవరిని పట్టించుకోరు, నా అమ్మాయి ఎవరని చూస్తా. అయ్యో, ఇది కదా క్రేజీ ఆన్సర్. సో మీరు హీరోయిన్ కోసం వచ్చారు ఇవాళ? కనిపించలేక లేదు. మొత్తం సిరీస్ చూస్తే అర్థమవుతుంది సార్. సో 22 నుంచి Zee5 తెలుగు ద్వారా ప్రీమియర్ అవబోతుంది. సో మీరు చూడండి. అండ్ తమన్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఈ సిరీస్లో హీరో ఎవరై ఉంటారని అనుకుంటున్నారు? ఈ రోజుకి హీరో మా సాకేత్ గాడు. సో జస్ట్ ఏదో నీ గురించి చెప్పమన్నావు కదా, చెప్తున్నాను. ఓకే, నైట్ నుంచి పాపం నిద్రపోలేదు. లేదు, బండ్లన్న చెప్పేలాగా కోడే. సో సాకేత్ గారు తీసుకొచ్చారు కాబట్టి తమన్ గారిని, అందుకనే సాకేత్ హీరో అని చెప్తున్నారు. చూడరా వచ్చింది చూడు. ఏంటి హీరో అనగానే వచ్చేస్తావా సాకేత్? అంటే దే పెయిడ్ నో. ఓకే, ఎస్. సో మొత్తానికి జరగండి, లేవండి మీరు. మా హీరో వచ్చారు. అందరు అంత గట్టిగా కోడే హీరో అంటుంటే మీరేంటి అలాగ వచ్చాను? ఈయన మా హీరో. ప్లేస్ ఇవ్వండి. హీరోని స్టిక్కర్ వేస్తే అక్కడ కూర్చొని, సార్ ప్లేస్ ఇవ్వండి హీరోకి, కూర్చొని ఇవ్వండి అలాగా. ప్లేస్ ఇవ్వండి, కూర్చోబెట్టండి పాపం. ఓకే, పర్లేదు, అక్కడ నిల్చున్నా పర్లేదు. ఓకే,
సో ఇప్పుడు ట్రైలర్ చూసాం కాబట్టి మా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ సిరీస్కి సంబంధించి థీమ్ సాంగ్ని చూడబోతున్నాం ఇప్పుడు మనం. సో మీరు థీమ్ సాంగ్ లాంచ్ అని చెప్పేస్తే సాంగ్ చూసేద్దాం తమన్ గారు. అయ్యా సలార్ రాజు గారు మీరు జాగ్రత్తగా కూర్చోండి. అయ్యా ప్లీజ్. అయ్యో. ఓకే రెడీ తమన్ గారు. థీమ్ సాంగ్ లాంచ్. Yes, here we go. Mem Koplam theme song on screen, please. Lights off. We are new.